మాది రామగుండం అండి, కరీంనగర్ జిల్లా. మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కదా, ఆ కాంగ్రెస్ పార్టీలో అంతా పనిచేశారు కానీ మీకు అక్కడ సరైన పదవులు ఏం పొందలేదు. దానికి గల కారణం ఏంటి? సిసి మెంబర్గా గుర్తింపు వచ్చింది, కానీ పదవులు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ నాడు పదవులు రాలేదు. దానికి కారణం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో సీఎం కేసీఆర్తో మీకు అంటే ఎలాంటి పరిచయం ఏర్పడింది? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను చాలా గౌరవించాడు, గుర్తించాడు. కేసీఆర్ గారికి నేను నిజంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు రాజకీయంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో వాళ్ళకి రాజకీయంగా పదవులు కానీ కేటాయించినట్టు మీరు హ్యాపీగా ఉన్నారు? సో మెనీ ఫ్యాక్టర్స్, సమయం రావాలి దేనికైనా. నేను భగవంతుని నమ్ముకునేవాడిని. భగవంతుడు ఏది ఎప్పుడు నిర్ణయిస్తాడో అది నిర్ణయిస్తాడు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ చేస్తుంది. దీనిపైన మీరు అంటే కేసీఆర్ గారిని ఏమైనా మాట్లాడారు? నాకు బాస్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. వేరే వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా, లేదంటే ఇంకా ఉన్నత పదవులు ఆశిస్తున్నారా? అది తప్ప నాకంటూ సొంత ఎజెండా లేదు, సొంత ఆలోచన లేదు. దేశంలోనే నెంబర్ 1 పోలీసు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ రోడ్డుపైనే హత్యలు జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు వాస్తవం అంటేనే ఉంటాయండి ప్రతిపక్షాలు, కానీ కనపడతలేదో. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందో ఇప్పుడు అది బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని చెప్పి వాళ్ళు పదే ఆరోపణలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు దీని మీద సమాధానం చెప్పారు. లేదా మేము కూడా ఒక వార్త విన్నాం, రామగుండం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది కూడా ఒక వార్త వింటున్నాం. అది నిజమేనంటారు? నిజమే, ఎందుకు ఉండదండి. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎదిగిపోతారండి. ఒకరు వదనంగా ఎట్లు కుదరదండి.